హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కూటికి లేకపోయినా కాటిక తేరా మొగుడా అందంట. ఇప్పుడు మన దర్శనమంకులు కూడా అదే చేస్తున్నాడు. మన దేశంలో డబ్బున్నోడికి ఒక చట్టం, లేనోడికి మరో చట్టం నడుస్తుంది. ఇక పేదలకి ఏ అండా లేని వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది. నేరం చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతారు. కానీ బాధితులు మాత్రం భయంతో బ్రతకాలి. న్యాయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాలి. నేరస్తులకి ఈ దేశంలో ఉన్న ఫెసిలిటీస్ వేరే ఏ దేశంలో ఉండవంటే మీరు నమ్ముతారా? కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శనమంకుల్ తన ప్రియతమ అభిమానిని దైవ దర్శనానికి పంపించాడు. అదే, ఈ దర్శనమంకుల్కి పవిత్ర అని ఒక లవర్ ఉంది. భార్య ఉన్నా కూడా సొసైటీలో మంచి గుర్తింపు పొందిన హీరో అయినా సరే పవిత్ర గౌడతో అపవిత్ర పని చేశాడు. పోనీ అదైనా గుట్టుమట్టుగా చేశాడా అంటే లేదు. ఇక అదే విషయం పైన దర్శనమంకుల్ని ఎంతో అభిమానించే రేణుకాస్వామి నీ వల్లే మా హీరో ఇలా అయిపోయాడంటూ కొన్ని అసభ్యకర మెసేజ్లు చేశాడు పవిత్ర గౌడకి. దాంతో నేను రియల్ లైఫ్లోనే హీరోని, రియల్గా విలన్ అని రేణుకాస్వామిని ఎత్తుకెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపేసి డ్రైనేజీలో పడేశాడు. తర్వాత కర్ణాటక పోలీసులు ఎటువంటి పక్షపాతం లేకుండా దర్శనమంకుల్కి జైలు దర్శనం చేయించారు. అంటే మొత్తానికి ఉంచుకున్నదే కొంప ముంచింది. ఇదంతా మీకు తెలుసు. ఉన్నోడికైనా లేనోడికైనా చట్టం ఒకటే. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని మనం అనుకుంటుంటే మీరు పప్పులో కాలేశారు, మురిక్కాలువలో మూతెట్టారని నిరూపించాడు మన దర్శనమంకుల్. ఒక గార్డెన్లో చేతిలో సిగరెట్ పట్టుకొని మరో చేతిలో కాఫీ కప్ పట్టుకొని ఓ నలుగురు రౌడీ షీటర్లతో పరాచకాలాడుతూ కనిపించాడు. అంతే, ఎవడో గోడబొక్కల నుంచి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది చూసి దర్శనమంకుల్కి బెయిల్ ఇచ్చిన పిత్రేగాడెవడు అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే జైలులో కూడా విఐపి సౌలభ్యం ఉంటుందని. సామాన్యుడు తప్పు చేస్తే 4 పీకి జైల్లో నూకుతారు. వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకోవాలి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిచేయాలి, ప్లేట్ పట్టుకొని లైన్లో వెళ్ళి పెట్టింది తిని మళ్ళీ బొక్కలోకి వెళ్ళిపోవాలి. కానీ దర్శనమంకుల్కి పరప్పార అగ్రహార జైల్లో విఐపి దర్శనం కల్పించారు. అంతేకాదు ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుకునే సౌలభ్యం కూడా కల్పించారు. ఒక అభిమానిని అత్యంత హేయంగా, పాశవికంగా హింసించి క్రూరంగా చంపినోడిని జైల్లో షూటింగ్ సెట్స్లో కూర్చోబెట్టినట్లు కూర్చోబెట్టారు. చాలామంది హీరోలు సినిమా షూటింగ్ కంప్లీట్ అయితే ఏ మాల్దీవ్స్కో స్విట్జర్లాండ్కో టూర్కి వెళ్తారు. కానీ ఇదంతా చూస్తుంటే మన దర్శనమంకుల్ జైలుకే పిక్నిక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఎలాగో మంచి సెట్స్లోనే ఉన్నాడు కదా, ఒక హీరోయిన్ని పంపిస్తే హాయిగా అక్కడే షూటింగ్ చేసుకొని సినిమాలు రిలీజ్ చేసుకుంటాడు కదా. ఇలాంటి బడాబాబుల్ని ఇలాంటి నేరాల్లో సాక్ష్యాలు, రుజువులతో పట్టుకోవడం పోలీసులకి పెద్ద సవాల్. అయినా ఎవరికి భయపడకుండా ఎంతో శ్రమపడి పట్టుకుంటే ఈ నాటకీయ నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దర్శనమంకుల్ని కొత్త పెళ్లి కొడుకులా చూసుకోమని ప్రెజర్ పెట్టారంట. ఒక నేరస్తుడు జైలుకి వెళ్తే పశ్చాత్తాపంతో శిక్షణ అనుభవించి మారు మనసు పొంది సమాజంలోకి రావాలి. కానీ జైలులో కూడా ఇలాంటి రాజభోగాలు అనుభవిస్తే ఇంకేం మారుతారు? బయటకు వచ్చి మళ్ళీ ఎవడో ఒకరిని వేసేస్తారు అని అంటున్నారు పొలిటికల్ మేధావులు. మరి దర్శనమంకుల్ జైలు దర్శనం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.